మీ ఛానల్ వెంకీ వరల్డ్ ఎగ్జామ్ ఇప్పుడు గైస్ ఇదైతే డిగ్రీ స్టూడెంట్కి సంబంధించి అయితే కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అయితే గైస్ మ్యాటర్ చదువు చూడండి. పిహెచ్డికి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక నిర్ణయం అయితే ప్రకటించింది. యూజీసీ నెట్ జూన్ సెషన్ పరీక్షలో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లయితే యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ గారు తెలిపారు. 4 ఏళ్ల పాటు అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్న విద్యార్థులు ఇప్పుడు నేరుగా యూజీసీ నెట్ పరీక్ష రాసేందుకు అర్హులని, తద్వారా పిహెచ్డి చేయవచ్చునన్నారు. అయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉన్న లేకపోయినా పిహెచ్డి అభ్యసించేందుకు 4 ఏళ్ల డిగ్రీలో కనీసం 70% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్లు ఉంటే చాలని ఆయనైతే స్పష్టమైతే చేశారు. ఇప్పటి వరకు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి 55% మార్కులు ఉన్న అభ్యర్థులు మాత్రమే నెట్కు అర్హులుగా అయితే పరిగణించేవారు. తాజా నిర్ణయంతో ఇకపై 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగిన వారు నేరుగా యూజీసీ నెట్ పరీక్ష రాసి పిహెచ్డి చేసేందుకు అర్హులుగా నిర్ణయించినట్లు యూజీసీ చైర్మన్ అయితే తెలిపారు. ఈ అభ్యర్థులు డిగ్రీలో సబ్జెక్టులతో సంబంధం లేకుండా తాము ఎంచుకున్న అంశాల్లో పిహెచ్డి అయితే చేయవచ్చన్నారు. అయితే ఇందుకోసం వారు 4 ఏళ్ల డిగ్రీ లేదా 8 సెమిస్టర్ల డిగ్రీ ప్రోగ్రాంలో 70% మార్కులు లేదా సమానమైన గ్రేడ్లను సాధించి ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి 5% మార్కులు గ్రేడ్లో సడలింటుందన్నారు. యూజీసీ ఎప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇదైతే మారుతూ ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల 4 ఏళ్ల డిగ్రీ పూర్తయిన వారితో పాటు ప్రస్తుతం 8వ సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు సైతం యూజీసీ నెట్ జూన్ సెషన్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. గైస్ ఎవరైతే మరి ఇప్పుడు పిహెచ్డి ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటే వాళ్ళకి యూజీసీ నెట్ ఇంపార్టెంట్ కదా, దానికైతే 4 ఏళ్ల డిగ్రీ అర్హతని చెప్పేది ఎక్కడైతే రాసేందుకైతే మాత్రం అయితే అర్హులని తేల్చారు. ఇదైతే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే స్టూడెంట్స్కి అయితే ఉపయోగపడే న్యూస్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తెలియజేయండి. ఇది గైస్ నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.